Friends, welcome to our class. In this session, I will explain about brief explanation about Maths 1A. So Maths 1A గురించి క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సంవత్సరం రాయబోయే వాళ్ళ కోసం. సో గుడ్ న్యూస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచారు, అంటే చాయిస్ పెంచారు. సో ఎంత చాయిస్ అంటే ఇప్పటి వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు చాయిస్ అనేది లేకుండే. 10 ఇస్తే 10 రాసేది, కానీ ఇప్పుడు మాత్రం 15 ఇచ్చి 10 రాయమంటున్నారు. ఇన్ ద సేమ్ వే 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా 7 ఇచ్చి 5 రాయడం వాళ్ళు. తర్వాత 10 అన్నారు, కానీ 10 కాదు 12 ఇచ్చి 5 రాయమంటున్నారు. అండ్ లాంగ్ క్వశ్చన్స్ లో కూడా 10 ఇచ్చి 5 రాయమంటున్నారు. ఇంకా ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 7 మార్క్స్ ఎన్ని చెప్తారు. ఇలా చెప్పడమే కాకుండా దీని తర్వాత నేను మన బోర్డు నుంచి వచ్చిన ఒక మోడల్ పేపర్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఈ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్. చాలా ఈజీగా మ్యాథ్స్ 1A మాత్రం సో పాస్ అవ్వడం అంత ఈజీ అన్నదాన్ని పక్కన పెడితే 75 కూడా తెచ్చుకోవచ్చు. ఒక వన్ మంత్ మీరు హార్డ్ వర్క్ చేస్తే 1 మంత్, అది కూడా డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేసినా చాలు, మనకున్న టైం పీరియడ్ సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఫంక్షన్స్ టాపిక్ లో వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని, లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని చూస్తే మనకి వెరీ షార్ట్ వచ్చేసి 2 ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో థీరమ్స్ అనేవి ఉండవు. ఓకేనా. సో మ్యాట్రిసెస్, మనకి మ్యాట్రిసెస్ ఒక చాప్టర్ నుంచే 4 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 లాంగ్ క్వశ్చన్స్. చూడండి, మ్యాట్రిసెస్ మనకి ఈజీ టాపిక్, ఇంకా ఎక్కువ మార్క్స్ కలిగి ఉంది. ఓకే, ఇట్ కన్సిస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఓన్లీ విత్ ద matrices. How many marks? 4 2 ja 8 marks, 3 4 ja 12 marks, 3 7 ja 21 marks. Means 8 plus 12 20 21 41 marks from matrices chapter. Actually the maximum marks of paper is 75 marks. Out of 75 marks only 41 marks we can get from the only matrices. See, 50% of marks we can cover with this only matrices. Okay, so we just have I think 10 parts only in our classes. 10 parts, matrices part 1, matrices part 2, like that. Only 10 parts are there. I can give the links in the description, see the description. So ఈజీగా matrices ఒక్కటి చేసుకున్నా కూడా 41 మార్క్స్. అంటే పాస్ అవ్వడం ఎంత ఈజీ చూడండి. పాస్ అవ్వడమే కాకుండా మనం నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవచ్చు, సగం మార్క్స్. ఓకే, సో ఈ విధంగా అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో చూస్తే 3 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో. ఆ తర్వాత 1 లాంగ్ క్వశ్చన్, 4 మార్క్స్. కొంతమంది అడుగుతున్నారు, సార్ మీ వీడియోస్ లో లాంగ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ లో చెప్పలేదు అనుకోకండి. 4 మార్క్స్ లో చెప్పినవే 7 మార్క్స్ ఇస్తారు, ఎందుకంటే వేరే క్వశ్చన్స్ లేవు అందులో. నేను ఏవైతే 4 మార్క్స్ కానీ అడిషనల్ వెక్టార్స్ లో చెప్తానో అవే 7 మార్క్స్ కి అడుగుతున్నాను. తర్వాత నేను ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చెప్తాను. ఓకేనా, దాదాపు అర్థమవుతుండొచ్చు, కొంతమంది తెలుగు అడిగారు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేసి all 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో ఎక్కువగా A క్రాస్ B, A క్రాస్ B క్రాస్ C, A క్రాస్ B డాట్ C, A డాట్ B క్రాస్ C, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మన వీడియోస్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎన్ని పార్ట్స్ అంటే ఇది జస్ట్ 3 పార్ట్స్, ఇది జస్ట్ 5 పార్ట్స్. మన వీడియో లింక్స్ చాలా తక్కువ చేసి చెప్పారండి. ట్రిగ్నోమెట్రీ వచ్చి 10 పార్ట్స్. కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో ఈ ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి అయితే ఫస్ట్ అయితే మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్ అవ్వండి. కొంతమంది లాంగ్ క్వశ్చన్స్ లో ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపించింది, కాబట్టి మీరు ఇంకా లాంగ్ క్వశ్చన్స్ చేయకుండా ఉంటే వదిలేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి చాయిస్ ఎక్కువనే ఉంది. ఇక్కడికే 1 3 4 1 5 2 7 వరకు ఇక్కడికే కవర్ అయినాయి, నెక్స్ట్ లో కూడా ఉన్నాయి. అర్థమైందా? సో ట్రిగ్నోమెట్రీలో లాంగ్ క్వశ్చన్స్ చేయాలి అంటే ఇబ్బంది ఉంటే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో వెరీ ఈజీ టాపిక్. ఇట్ హ్యాస్ జస్ట్ 1 part only. From that 1 part we can get 2 marks question and 1 4 marks question. See, easily 4 plus 4 8 marks we can cover with 1 part only. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంటుంది వీడియో, ఒక్క వీడియో చూస్తే మీరు 8 మార్క్స్. అండ్ ఈజీ టాపిక్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. అంటే ఇందులో యాక్చువల్గా ఇంతకుముందుకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేది, ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో నుంచే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఇవి 2 and 2. ఓకేనా, 2 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్.
మనం యాస్టీజ్ చెప్పాను. ఇవి కూడా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో ఈజీ లాంగ్ క్వశ్చన్ స్టార్టింగ్ చెప్పాను. ఏబిసి గివెన్, ఫైండ్ R1 R2 R3, లేకపోతే R1 R2 ఆర్ గివెన్, షో దట్ ఏబిసి వాల్యూస్, దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి ఓన్లీ 3 పార్ట్స్. సో మొత్తం మీద మన క్లాసెస్ ఏంటంటే 36 పార్ట్స్ అండి, 36 పార్ట్స్. సో మీరు ట్రిగ్నోమెట్రీ ఇబ్బంది నుండి 10 వదిలిపెట్టిన 26 పార్ట్స్ లో మ్యాథ్స్ 1 ఇయర్ మొత్తం కవర్ చేయొచ్చు. సో ఎంత ఈజీ చూడండి. దీని తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ లో క్లాసెస్ కూడా పెడతానని చెప్పాను. అయితే నాకు కావాల్సింది ఏంటంటే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ని, ఇంకా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఒకసారి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ చూద్దాం. ఇందులోంచి 2 to the 4 plus 7 11 మార్క్స్. ఇందులోంచి 3 to the 6 2 to the 4 7. How many? 17 marks. From this product of vectors 2 to the 4 2 4 the 8 2 7 the 14. So 26 marks from product of vectors. And from trigonometry 2 4 and 4 7 4 4 8 15. First one straight 2 plus 4 6 plus 3 9 plus 2 11 plus 2 11 plus 2 13 plus 2 15 questions covered. Out of 15 we have to write only 10 questions. And from here 3 plus 2 5 plus 2 7 plus 2 9 1 10 2 12 cover. 1 plus 3 4 plus 1 5 plus 2 7 1 8 2 10 log questions cover. Any doubts? And from here 2 4 ja 8 2 7 ja 14 22 marks. Totally 15 2 ja 30 12 4 ja 48 10 7 ja 70. 148 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారండి. 148 మార్క్స్ ఇచ్చి మనం ఎగ్జామ్ రాయమంటున్నాడు. మనం ఎగ్జామ్ లో 27 మార్క్స్ వస్తే చాలు పాస్. అంటే పాస్ కావాలంటే జస్ట్ ఒక 18% మనం కష్టపడితే చాలు. ఎంత ఈజీనో చూడండి. సో చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు మ్యాథ్స్ 1A. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే మన వీడియోస్లు ఉన్నాయి, జస్ట్ అవి చూసుకోండి. ఒక 1 మంత్ కూడా పట్టదు. ఇంకా చెప్పాలంటే మీరు రోజు 2 hours స్పెండ్ చేసి అనుకోండి 15 days లోనే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా రివిజన్ ఎట్లా చేయాలంటే మీరు ఫస్ట్ ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు కంప్లీట్ అయినా సరే లాంగ్ క్వశ్చన్స్ చేయండి. చేసిన తర్వాత ఏం చేయాలంటే గ్రామర్స్ రూల్, ఇన్వర్స్ మెథడ్ 2 ఉంటాయి. కంపల్సరీ గ్రామర్స్ మీద ఒక క్వశ్చన్, కంపల్సరీ ఇన్వర్స్ మీద ఒక క్వశ్చన్. ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వి క్వశ్చన్స్ నోట్బుక్ రాసుకొని చూడకుండా చేయండి. చేస్తే మీకు ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది, చిన్న మిస్టేక్ కూడా లేకుండా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అట్లా ఒక చాప్టర్ మీరు పర్ఫెక్షన్ అని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా చాప్టర్స్ కూడా పర్ఫెక్షన్ అనేది రావడం. సో దాని ద్వారా మనకి మన ఎగ్జామ్ వే ఆఫ్ రైటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండి మార్క్స్ కూడా కరెక్ట్ గా ఉంది. అంతేగాని ఏదో వేరే సబ్జెక్ట్ రాసినట్టుగా అక్కడైతే ఇక్కడైతే రాస్తే మ్యాథ్స్ లో మార్క్స్ పడవు. చాలా మంది చేసే మిస్టేక్ అదే. 10th క్లాస్ వరకు ఒకలా ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి ఒకలా ఉంటుంది. చూడగానే మిస్టేక్స్ తెలిసిపోతాయి. కాబట్టి మనం మిస్టేక్స్ చేయొద్దు అంటే ఒక క్వశ్చన్ నేర్చుకున్నామా దాన్ని చూడకుండా రాయడం, ఆ తర్వాత చెక్ చేసుకోవడం, ఏమైనా సింగిల్ మిస్టేక్ కూడా ఉండదు. అలా అని బైహాక్ చేయమనట్లేను, ప్రాసెస్ లో చేయండి. మన వీడియోస్ విన్నారు చాలా మంది, చాలా హ్యాపీ, అందరూ అర్థమవుతున్నాయని చెప్తున్నారు. ఓకే, ఇంకా మీకు పోతే మోడల్ పేపర్ చూపిస్తాను. Okay, see here, this is a model paper given from our board, Maths 1A, maximum marks 75. So time 3 hours. Section A, so 10 to 20 marks. How many questions? 1 2. First 2 questions from functions, third 4 5 from matrices. Next on the page, 6th also from matrices. 7 8 9 10 11 12 15 questions are there. If it is possible, take a screenshot and note down the questions if you want. Next, see, 15 questions are given. We should write only 10 only. But my better idea is, if you know more than 10 questions, you can write it, because of ekkadaina mistake cheste manaki migitha question lo marks cover aitayi. ఆ తర్వాత 4 మార్క్స్ వచ్చేసి 16th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయినాయి. 16 17 18 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, 19 20 27 వరకు క్వశ్చన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఓకే, మీకు ఇంకా ఏమైనా ఆబ్జెక్షన్స్, డౌట్స్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత లాంగ్ క్వశ్చన్స్ చూసేసి ఇవి కూడా 5 రాయాలి. ఫస్ట్ ఫ్రమ్ ఫంక్షన్స్ 29 30 31 ఈ 3 వచ్చేసి మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లో
సో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint అనేది వెరీ ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. క్రామర్స్ ఇన్వర్స్ ఒకటి వస్తే ఇంకోటి వేరే ఏదన్నా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే వెక్టార్స్ చూడండి. ఆ వెక్టార్స్ అవి మనం 4 మార్క్స్లో చెప్పుకున్న క్వశ్చన్ అవి. నెక్స్ట్ 33, 33 ఓకే, 34 కొంచెం థియరీ ప్రాబ్లం, అది కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 35 అనేది ట్రిగ్నోమెట్రీ, 36, 37 ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ 37 అనేది చాలా ఈజీ క్వశ్చన్, ఆ టైప్లో 3 ఉంటాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఇది మోడల్ పేపర్ చూశారు కదా. ఇప్పుడు మోడల్ పేపర్ ఇచ్చాను. ఆ తర్వాత 2, 4, 4, 8, 7, 19 మార్క్స్. ఓకే, సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఎనీ డౌట్? సో ఇన్ మ్యాథ్స్ 1A, if you practice only matrices through that chapter, we can get 41 marks. Okay, నెక్స్ట్ మీరు 75 రీచ్ అవ్వాలంటే ఒకసారి మీరు ఏ చాప్టర్స్ మినిమం ఫాలో అయితే బెటర్ చూస్తారు. 2 మార్క్స్ అయితే అన్ని చేయండి. ఓకేనా, 2 మార్క్స్ అన్ని చేయండి, అన్ని చాప్టర్లో ఉన్నాయి చేయండి, పెద్ద డిఫికల్టీ ఏం కాదు. 2 మార్క్స్ ఎక్కడ కూడా డిఫికల్టీ లేవు. నెక్స్ట్ 7 మార్క్స్ వచ్చేసరికి ఫంక్షన్స్ చేయొచ్చు, మ్యాథ్స్ చేయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చేయొచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చేయొచ్చు. ఎన్ని కవర్ అవుతున్నాయి? 2 + 2 4 + 3 7 + 1 8 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి సేఫ్ జోన్లో. ఇవి కవర్ అయినాక అడిషనల్ వెక్టార్లో ఉన్నది కానీ ట్రిగ్నోమెట్రీలో ఉన్నది, ట్రిగ్నోమెట్రీ లాస్ట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చాలా వరకు మనకి ఇందులో చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దానివల్ల ఇబ్బంది పడదు. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే మ్యాథ్స్ చేస్తాం, అడిషనల్ వెక్టార్ చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చేస్తాం. ట్రిగ్నోమెట్రీలో కూడా 4 మార్క్స్ ఈజీగానే ఉంటాయి, వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. జస్ట్ 10 క్వశ్చన్లు 10 క్వశ్చన్స్ ఏమో చెప్పాను నేను, ఆ 10 క్వశ్చన్ చేసుకున్నా చాలు. హైపర్బోలిక్ ఫంక్షన్ ఒకటే పార్ట్ కవర్ అయిపోతుంది, 2 and 1 మార్క్స్. ఓకే, ఇక్కడ నేను 4 మార్క్స్ 7 మార్క్స్ 2 మార్క్స్ అని సపరేట్ చేశాను. అయితే మన వీడియోస్ లో కొన్ని సార్లు ఇప్పుడు హైపర్బోలిక్ ఫంక్షనే ఉంది, ఇందులో 2 మార్క్స్ ఒకటే ఉంటాయని చెప్పాను, కానీ మనకి 4 మార్క్స్ కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఆ 2 మార్క్స్ లో నుంచే ఇస్తాడు. ఇంకా అడిషనల్ వెక్టార్స్ లో ఒకటి 7 మార్క్స్ ఉంది, కానీ మన వీడియోస్ లో 7 మార్క్స్ అనేది సపరేట్ లేవు. ఎట్లా అంటే అది మనం చెప్పుకున్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో నుంచే 7 మార్క్స్ ఇస్తాడు. ఓకే, నేను చెప్పింది ఎవ్రీ ఇయర్ వరకు వస్తుంది, బట్ మన ఈ ఇయర్ కి అప్లికేబుల్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వాచింగ్ అవర్ క్లాసెస్. ఇఫ్ యూ ఆర్ న్యూలీ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, గివ్ కామెంట్ అండ్ click the like button. So thank you. See the description, links are given.